హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే టీనేజ్లోకి వచ్చిన ఆడపిల్లలకు తల్లిదండ్రులు కొన్ని ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అలా ఆంక్షలు విధించే విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలా తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మీ టీనేజ్ ఆడపిల్లలు కూడా సమాజంలో అందరిలా ఆనందించగలుగుతారు, టీనేజ్ జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మరి ఆ జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టీనేజ్లోకి వచ్చిన తర్వాత అమ్మాయిలకు కూడా అబ్బాయిలానే శృంగార కోరికలు కలగడం అనేది సహజం. ఇలాంటి విషయాలు ఆడపిల్లలు వినకూడదు, మాట్లాడకూడదు అని ఆంక్షలు విధించడం సరియైంది కాదు. టీనేజ్లో కలిగే సెక్స్ కోరికలకు ఆడపిల్ల మగపిల్ల అనే తేడా లేదు. ఆ వయసులో ఆనందాన్ని అనుభవించాలని అమ్మాయిలు కూడా అనుకుంటారు. శృంగార విషయాలు తెలుసుకోవాలని అమ్మాయిలు కూడా తెగ ఆరాట పడిపోతూ ఉంటారు. దీనిని అమ్మాయిల తల్లిదండ్రులు సానుకూలంగా అర్థం చేసుకోవాలి. టీనేజ్లో అమ్మాయిలకు శృంగార కోరికలు కలగడం అనేది సహజం. టీవీలలో, మొబైల్లలో, అలాగే సినిమాలలో కనిపించే శృంగార సన్నివేశాలు అమ్మాయిల్లో కూడా కోరికలు కలగడానికి దోహదపడుతూ ఉంటాయి. ఈ కోరికలు అమ్మాయిల్లో కలగడాన్ని నియంత్రించడానికి ప్రయత్నించరాదు. శృంగారం కోరికలు ఆనందాన్ని, అనుబంధాన్ని పెంచడానికి దోహదపడుతుంది. అలాగే జీవితంలో ఒక సంతోషమైన ఉత్సాహాన్ని కలిగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ శృంగార కోరికలు అనేవి అమ్మాయిల్లోనూ టీనేజ్లో ఒక అనుబంధాన్ని, అబ్బాయిలతో కలిగే ఆ స్నేహాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేయడానికి దోహదపడుతుంది. దీనిని అమ్మాయిలు టీనేజ్లో ఆస్వాదించినప్పుడే జీవితంలో అనేక ప్రయోజనాలు పొందగలుగుతారు. టీనేజ్ ఆడపిల్లలో ఇలాంటి కోరికలు, ఆకర్షణలు కలిగినప్పుడు వాటిని నియంత్రించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించినప్పుడు వారిలో శృంగార కోరికలు తగ్గిపోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు గుర్తించాలి. దీనివల్ల ఆడపిల్లల్లో శృంగార ఆసక్తి తగ్గిపోయి ఆరోగ్యపరంగా, అనుబంధపరంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో టీనేజ్లో అమ్మాయిలకి, అబ్బాయిలకి శృంగారం కూడా అంతే అవసరం అని తల్లిదండ్రులు గుర్తించాలి. ఈ విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. తమ టీనేజ్లోకి వచ్చిన అమ్మాయి శృంగార విషయాలు మాట్లాడినప్పుడు, శృంగార విషయాల గురించి చర్చించినప్పుడు తల్లిదండ్రులు ఏదో జరగరానిది జరిగినట్లు, బూతు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది సరియైంది కాదు. అందుకే చాలామంది టీనేజ్ ఆడపిల్లలు శృంగారం గురించి బయట మాట్లాడటానికి సంకోచిస్తూ ఉంటారు. ఆరోగ్యకరమైన శృంగారం వల్ల మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడని, అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని తల్లిదండ్రులు టీనేజ్ ఆడపిల్లలకు బోధించాల్సి ఉంటుంది. టీనేజ్లో ఆడపిల్లలకు సహజ సిద్ధంగా కలిగే శృంగార కోరికలను అణచివేసినప్పుడు ఆ వయసులో ఆడపిల్లలకు చిరాకు, కోపం, అసహనం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. టీనేజ్లో అమ్మాయిలు, అబ్బాయిలు విషయానికి వస్తే అబ్బాయిలు ఎక్కువగా శృంగారం గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు చాలామంది అబ్బాయిలకు శృంగార కోరికలు ఎక్కువగా ఉన్నాయి అని భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి టీనేజ్లో అబ్బాయిల కంటే అమ్మాయిలకే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి అని గుర్తించారు. అయితే శృంగారం ఏ వయసులో చేస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అనే విషయాల గురించి టీనేజ్ అమ్మాయిలతో తల్లిదండ్రులు చర్చించడం మంచిది. శృంగారం విషయంలో టీనేజ్ ఆడపిల్లలకు నిషేధం విధించకుండా దాని యొక్క ప్రయోజనాలు, అలాగే అవాంఛిత గర్భం, తప్పటడుగులు వేయకుండా ఎలా జాగ్రత్త వహించాలో తెలియచేయడం తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తుంచుకోవాలి. టీనేజ్ ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు మగపిల్లల స్నేహాలు, పరిచయాలను వ్యతిరేకిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల టీనేజ్ ఆడపిల్లల మనసులో ఒక తీవ్ర గాయం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే వారికి తల్లిదండ్రులు ఆ వయసులో కొన్ని ఆంక్షలు విధించకుండా ఉండడం మంచిది. టీనేజ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా హార్మోన్లు ఒకే విధంగా మార్పులు చెందుతాయి. అయితే చాలామంది
ఇళ్లల్లో టీనేజ్ అబ్బాయిలకు ఇచ్చినంత స్వేచ్ఛ, ప్రేమ, స్నేహం బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో అమ్మాయిలకు ఇవ్వరు. ఈ విషయంలో టీనేజ్ ఆడపిల్లల మనసులో ఒక చిన్న బాధ కలుగుతూ ఉంటుంది. కనుక ఆ వయసులో అబ్బాయిలానే అమ్మాయిలకు కూడా అవే ఆసక్తులు, అవే కోరికలు, అవే అభిరుచులు, ఇష్టాయిష్టాలు కలుగుతూ ఉంటాయి. కనుక వాటిలోని పాజిటివిటీని గుర్తించి తల్లిదండ్రులు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా స్వేచ్ఛను ఇవ్వడం మంచిది. అయితే టీనేజ్ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు కొంచెం రక్షణ అనేది తక్కువగా ఉంటుంది. కనుక కొద్దిపాటి జాగ్రత్తలు తెలియచేస్తూ టీనేజ్ ఆడపిల్లలకు స్వేచ్ఛను తల్లిదండ్రులు కల్పించాలి. అంతేకాని టీనేజ్ ఆడపిల్లలను అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అంటూ ప్రతిసారి వారిని విసిగించకూడదు. కాబట్టి టీనేజ్లోకి వచ్చిన తర్వాత అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఒకేలాంటి ఆలోచనలు, అభిరుచులు ఉంటాయి. కనుక అబ్బాయిని అమ్మాయిని టీనేజ్లో ఒకేలా సమానంగా చూడాలి. అంతేకాని నువ్వు ఆడపిల్లవు, ఇంటి పట్టునే ఉండాలి, అబ్బాయిలతో మాట్లాడకూడదు, స్నేహం చేయకూడదు, లవ్ మ్యాటర్కు దూరంగా ఉండాలి అంటూ పదే పదే వారిని ఆంక్షలు విధించడం సరైంది కాదు. నువ్వు ఆడపిల్లవు, కేవలం సాంప్రదాయ వీక్షణలు మాత్రమే చేయాలి, మొబైల్లో పోర్న్ వీడియోలు, అశ్లీల వెబ్సైట్లు, రొమాంటిక్ వీడియోలు చూడకూడదు అనే ఆంక్షలు విధించకూడదు. నువ్వు ఆడపిల్లవు, అబ్బాయిలతో గడపకూడదు, అబ్బాయిలతో కలిసి నవ్వకూడదు అని ఆడపిల్లలకు ఆంక్షలు విధించకూడదు. అబ్బాయిలతో గడిపితే ఏదో జరగరానిది జరుగుతుంది అన్నట్లుగా ఆడపిల్లలకు టీనేజ్లో ఆంక్షలు విధించకూడదు. టీనేజ్లో ఆడపిల్లలకు అబ్బాయిలతో స్నేహాలు, పరిచయాలు జీవితంలో ఆనందానికి ఒక మార్గంగా తల్లిదండ్రులు గుర్తించాలి. అంతేకాని టీనేజ్లో ఆడపిల్లలకు అబ్బాయిలతో స్నేహాలు, పరిచయాల వల్ల కొన్నిసార్లు అది ప్రేమలకు దారి తీయవచ్చు. అంతేకాని అందులో ఏదో జరగరానిది జరిగినట్టు తల్లిదండ్రులు భావించకుండా ఉండడం ఎంతైనా మంచిది. టీనేజ్లో ఆడపిల్లలకు నువ్వు ఆడపిల్లవు, పద్ధతిగా ఉండాలి, నలుగురిలో తక్కువ మాట్లాడాలి, తల దించుకొని ఉండాలి అని చెప్పకూడదు. అమ్మాయిలు ఎప్పుడు తల ఎత్తుకొని బతికేలా చూడండి, అంతేకాని ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ కట్టుబాట్లు కట్టవద్దు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. టీనేజ్లోకి వచ్చిన అమ్మాయిల విషయంలో ఇప్పటికీ మన సమాజంలో ఎన్నో ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఇవి చాలా అనాగరికంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే టీనేజ్లోకి వచ్చిన తర్వాత అబ్బాయిలనే అమ్మాయిలకు కూడా హార్మోన్స్లో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇవి అబ్బాయిల స్నేహాలను, ప్రేమను, పరిచయాలను కోరుకుంటూ ఉంటాయి. ఇవి జీవితంలో ఒక అనుబంధాన్ని, బంధాలను కలగజేస్తూ ఉంటాయి తప్ప ఇందులో ఎలాంటి చెడు కానీ నష్టం లేదు అనేది తల్లిదండ్రులు గుర్తించి టీనేజ్ అమ్మాయిలని కూడా అబ్బాయిలనే స్వేచ్ఛగా, స్వతంత్రంగా ప్రోత్సహించినట్లయితే వారు కూడా సమాజంలో అందరిలానే చక్కగా ఆనందించగలుగుతారు, టీనేజ్ జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.